హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ కనుక శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడినాం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్ సాయంత్రం 7:30కి ఎక్కువ మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్ గురించి మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. శంకర్ రండి సార్, రండి సార్, రండి సార్. ఓకే శ్రీనివాస్. ఓకే సార్. ఎందుకు ఏమో సార్ ఎందుకంటే అని చెప్పడం కాదులే కానీ శ్రీనివాస్ మా ఇంటికి వచ్చాడు, చాలా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది, ఉత్తేజంగా ఉంది. సామాన్యంగా మా ఇంట్లో అడుగు పెట్టింది. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీపాదం అంటారు దాన్ని. ఆయన ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు అలా వెలిగిపోతుంది ఏమో కానీ నువ్వు 2 పాయింట్లు చెప్పకూడదు, 2 కలిపి వెలిగిపోతుంది అనాలి అంతే. వెలిగిపోతుంది ఏంటంటే వర్తిస్తావు పద నువ్వు. చెప్పండి సార్, చెప్పండి. మనం ఏం చెప్పాలి? అదే మ్యాచ్ గురించి. ఈరోజు 7:30కి మ్యాచ్ ఉంది, ఒక అద్భుతమైన మ్యాచ్ ఉంది. మ్యాచ్ గురించి చెబుదామని. మీరు గెలుపులో ఉన్నారు సార్, మేము ఓటమిలో ఉన్నాం. మీరు విన్నింగ్ స్ట్రీట్లో అసలు మీరు చెప్పాలి. గెలిచినోడు చెప్పాలి, ఓడినోడు వినాలి. అందుకని మీరు గెలవసారు, చెప్పండి, మేము వింటాం, సిద్ధం సార్. చెప్పండి సార్. చూసారా, తెల్లగడ్డం పోయింది మనోడికి, అది నాకు వచ్చింది ఇక్కడ. ఏదో కొంచెం షేవింగ్ చేసుకున్నాం సార్, అంతకన్నా. చూసారా, చెప్పండి సార్. చెప్పడానికి ఏముందండి, ఇప్పుడు రామాయణ వాలి నీకు ఐడియా ఉన్నాడు? రామాయణంలో వాలి ఏంటంటే రాముల వారు వాలిని చంపడం కోసం నేను చెట్టు చాటు నుంచి బాణం వేస్తాం. ఎందుకు? ఎదురు నుంచేనో పోరాడలేడు. కారణం ఏంటంటే ఆయన ఎదురు అనుకోండి, వాలి చూసిన వెంటనే అతనిలో ఉన్న శక్తి అతను లాగేసుకుంటాడు కదా. అట్లాగే నేను ఇన్ని మ్యాచ్లు గెలుస్తున్నానంటే నాకు ఆ శక్తి కాదు. శ్రీనివాస్ ఏం చేశారంటే తన యొక్క టాస్ వేసి అపజయాన్ని ఆయన తీసుకొని జయాన్ని నాకు ఇచ్చాడు. అయ్యో ఈ బండ పగలగొట్టాలందయ్యా నాకు. ఇప్పుడు ఒక రకంగా మ్యాచ్ ని గెలిచింది కూడా ఇతను నాలో దూరి తనను తాను, అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను అతని ప్రతిబింబం. అమ్మా అంటే అద్దం నుంచున్నాం అనుకోండి, నేను చూసుకుంటే తలకాయ దూకుంటూ లేకపోతే సంథింగ్ ఉంటుంది కదా, మొహం చూస్తున్నాను కదా. అట్లాగే ఇతని ప్రతిబింబం ఇది, అంతే తప్పించి నేను గెలిచినా కానీ అతను గెలిచిందే అంతే తప్పించి ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. టాస్ ఆయన గెలిచాడు, మ్యాచ్ జట్టు నాకు ఇచ్చాడు, ఆ జట్టు గెలిచింది అంతే. ఓకే బాలశంకర్, మీరు ఎలా అనుకున్నా ఓకే. మీరు చెప్పానుగా, గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిన వాళ్ళు వినాలి. మీరు చెప్తారు, మేము చిత్తం సార్ అంటాం. అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు. పోతే ఈ మ్యాచ్ గురించి ఏమీ లేదు, ఫీల్ అవుతాడని చెప్పి అంటే పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ నిన్న నుంచి కత్తులు పెడుతున్నాం. కాకపోతే ఇప్పుడు పంజాబ్ వాళ్ళు స్టేడియాన్ని మార్చారు. ధర్మశాలని హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయారు. సూపర్గా ఉండేది శంకర్. అది డే మ్యాచ్ పెడితే వెనక సీనరీ ఉండేది, మంచు కొండలు కనపడతా ఉంటాయి, అసలు అద్భుతంగా ఉండేది. నైట్ పూట మనకి ఇది నైట్ పూట 7:30 మ్యాచ్ కాబట్టి మనకి ఆ లొకేషన్ కనపడదు. అదే డే మ్యాచ్ పెట్టినప్పుడు ఒకసారి చెబుతాను, అప్పుడు చూద్దు. సూపర్గా ఉండేది, వెనక సీనరీస్ మాత్రం అద్భుతంగా ఉండేది. ధర్మశాల కూడా పంజాబ్ ఓన్ స్టేడియం చేసుకొని అక్కడ ఆడుతుంది. అది ఇప్పుడు అక్కడ మ్యాచ్ జరుగుతుంది. లక్నో సూపర్ జైంట్స్ అంటే ఐడియా ఉందా? లక్నో ఐడియా ఎవరండి చెప్పండి. ఆయన ఫ్రాంచైజ్ ఓనర్ గారు, ఎక్కువ ఆయన కనిపిస్తూ ఉంటాడు కదా. చిరాకు పడితే ఒకసారి ఒకరిని అవమానించిన తర్వాత ఈసారి వాడి వేరే జట్లో ఉండి వాళ్ళ తాట తెస్తున్నాడే. కాకపోతే పంజాబ్ 4వ స్థానంలో ఉంది బాలశంకర్. 10 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 3 ఓడిపోయి 13 పాయింట్లు, అంటే ఒకటి వర్షార్థమైంది 13 పాయింట్లు. ఇక లక్నో 10 మ్యాచ్లు ఆడింది, 6 గెలిచింది, 3 ఓడిపోయింది, 1 వర్షార్పణం. అంటే ఈ వర్షార్పణ కూడా లెక్కేసుకుంటే 7 గెలిచినట్టే, 13 పాయింట్లు ఉన్నాయి. లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసి 6వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో 10 మ్యాచ్లు ఆడారు, 5 గెలిచారు, 5 ఓడిపోయారు, 10 పాయింట్లు. అది చెప్పలేము ఎవరికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంజాబ్ ఓడిపోయింది అనుకో 2 స్థానాలు దిగిద్ది, లక్నో గెలిచింది అనుకో 2 స్థానాలు పైకి. చెప్పలేము. అందుకని మనం టాస్ వేసి చెప్తే వింటాను. టాస్ అద్భుతంగా ఉంది ఇక్కడ, అద్భుతంగా ఉంది నా టాస్ వేస్తుంటే. ఎందుకంటే గిర్రని తిరిగిద్ది, ఏం పడితే ఏదో అనుకోకుండా గుడ్డెట్టుని పడిందండి. అందుకని తిప్పుదాం రౌండ్గా. వద్దు మీరు మా టాస్ చేయండి సార్, వస్తే చూస్తాం సార్. ఏందోనండి మనోడు ఈ మధ్య నాకు కొంచెం ఇరకాటంలో పెడుతున్నాడు. సరే నువ్వే. లేదు మీరే చెప్పారు, గెలిచిన వాళ్ళు వెయ్యాలి, ఓడిన వాళ్ళు చూడాలి. నా చెయ్యి వాడికే పడిందండి, ఎందుకంటే వదిలేసి నువ్వే వద్దు గెలుపు. ఎందాడ మీరే గెలిచారు సార్, అది ఏం అసలు వద్దు. మీరు గెలుస్తానే ఉంటారు సార్. గెలుపు మీకు దాసోహం అయిపోయింది, పాదాకాంతం అయిపోయింది బాగా. అది మీకు చేయాలి కదా, ఈ సీజన్ నాకు ఓటములతోనే మొగాలి. చేయండి సార్. సరేనండి, కానివ్వండి. హెడ్ ఇందాక నాకు వెళ్ళలేదు ఇది.
అట్లా తిరిగింది కదా, ఏం తిరగలేదేంది? మూడోసారి బొమ్మ. అది 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 చిటికి రాదు కానీ చెప్పండి సార్. ఏం చెబుతారు? మా చురకత్తులు మాది అంటాడు. అయ్యా టాస్ గెలిచి నువ్వయ్యా, నేను కాదయ్యా, నాది బొమ్మ అయ్యా, నాది బొమ్మ అయ్యా. చెప్పింది నేను చెప్పింది నేను. 3 సార్లు వేసావు. లేదు చూడు ఏం పడింది అక్కడ. లేదు ఇది ఎత్తుపడింది. మరి నువ్వు వేసింది కరెక్ట్. ఇది మేము ఊరికి నామకే వాసలా వేసాము. చూసారా మాట మాడుతున్నాడు. అలా అంటే ఎలా పాలశంకర్ మీరు చెప్పండి. సరేరా ఓపెన్ చేద్దాం. ఏమంటే తల్లి బిడ్డ న్యాయం ఫైనల్. మీరు ఏ చెప్తుంది ఓకేనా? బండి రౌండ్ తిప్పుతా ఓకేనా? ఏది పడుతుంది ఫైనల్, సెకండ్ ఫైనల్ ఓకేనా? మళ్ళీ మాట మార్చుకోండి. మీరే న్యాయ నిరతకుండా వీరే ధర్మంగా ఉండండి. వీడు నన్ను మోసం చేస్తున్నాడు. ఇందాక టాస్ నాకు పడింది కానీ మనోడు ఎందుకో దాన్ని మార్చాడు. ఎందుకంటే వాడి పడిస్తే వాడు జట్టించుకోవాలి మైండ్లో ఉంది. ఎందుకంటే మనోడు తీసుకోవాలంటే ముందు ఫిక్స్ అయ్యి నాకు అర్థమైపోయింది. దానికోసం ట్రై చేస్తున్నాడు వాడు. అయినా సరే నేను నీకోసమే ఏం చెప్పు. హెడ్ హెడ్డే. ఓకే నేనే గెలిచాను అన్నావుగా, నీ కోరిక ఎందుకు తిరిగి. సరే శంకర్, నీ సొరకత్తలు నీకు ఇచ్చేసి నేను లక్నో తీసుకుంటున్నాను. ఎందుకంటే నీ సొరకత్తులతో నేను ఎడదీయలేదు. నీ సొరకత్తులు మాత్రం నేను ఎడదీయలేదు. ఎందుకంటే సొరకత్తులు సానబెట్టి నువ్వు ప్రతి వీడియోలో కూడా సొరకత్తుల గురించి చెబుతున్నావు. అందుకని నీ సొరకత్తుల్ని మేము వేరు చేయలేము. నీ సొరకత్తులు నేను వాస్తవంగా నేను లక్నో తీసుకున్నాను. కారణం ఏంటో తెలుసా? లక్నోకి ఈరోజు ఎక్కువ హోప్ ఉంది. ఎలాగో మ్యాచ్ జరిగేది అక్కడ ధర్మశాలలో కొత్త స్టేడియం. అది ఎవరికి కొత్త స్టేడియం. అసలు పిచ్చి కొత్త స్టేడియంలో ప్రెజెంట్ ఇంకోటి ఏంటంటే ఆడ కొంచెం మంచు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. చలి అంటే కొంచెం కొండకు దగ్గర చలిపాటు ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే డ్యూ ఎక్కువ ఉంటుంది ఈరోజు. అవును, టార్గెట్ మంచి లక్కే. మరి వీళ్ళు సన్ రైజర్స్ లాగా బొచ్చులో రాళ్ళు వేసుకుంటారు, లేకపోతే యూజ్ చేసుకుంటారో చూడాలి. బాలశంకర్ ఏమైనా టాస్ కీలకం అండి. టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాడు గెలిచే అవకాశం లేదు, చేజింగ్ గెలవడానికి అవకాశం. అవును, చేజింగ్కి అవకాశం. ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాడు గెలిచే అవకాశం లేదు, ఎందుకంటే చేజింగ్ 100% కొట్టేస్తారు. కాబట్టి అది టాస్ గెలిచి ఎవరైతే ఫీల్డింగ్ ఎంచుకుంటారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్. అవునా కాదా? అవును, వెరీ గుడ్, మంచి ప్రొడక్షన్ చేసావు. ఓకే, నేను సొరకత్తను నీకు ఇచ్చేసాను. కాబట్టి సాయంత్రం మా కత్తులు గారు చెప్పాను, నేను ఇచ్చొచ్చాను కదా, మన కొత్త బ్యాచ్ వచ్చారు, స్నాన పడుతున్నారు, బాగా పాలిష్ కూడా చేస్తున్నారు, థళ మెరుస్తుంది అనమాట. ఎక్కడ తెలుసా? గ్రౌండ్లో పరిస్థితి. అందులో మా కెప్టెన్ కట్టాడా ఒక రకంగా ఆడుకోవాలి. ఇక రేపు పంజాబ్ గారికి గెలిస్తే శంకర్ బల్లె 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 ఆ డాన్స్ చేస్తాడు. అది డాన్స్ చేద్దాం పంజాబ్ గెలిస్తే. నేను వేస్తారా? డాన్స్ వేస్తాను. ఓకే ఓకే. ఆ సినిమాలో కనుక నేను ఆడతావా అంటాడు. అట్లాగే నేను డాన్స్ చేస్తా. పంజాబ్ గెలిస్తే మాత్రం మన దాన్ని ఏం డాన్స్ అంటారు? అదే బల్లె 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 డాన్స్ అని అసలు చాలా బాగుంటుంది. అన్నింటిలో అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అన్నింటిలో ఎక్కువ తొళ్ళగొట్ట ఉంటుంది అన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ డాన్స్ నేను వేసి మీకు చూపించట్లేదు, మనోడు అనుకుంటున్నాడు కాబట్టి అడిగి చూపిస్తాను. ఓకే, రేపు అది మనం చూద్దాం. బాలశంకర్ గెలవాలని కోరుకోండి, మీరు కూడా చూస్తారు. ఎందుకు డాన్స్ ఉంటారు? అయ్యా నాకు డాన్స్ రాదు, మనోడేదో డాన్స్ రాదు. సాయంత్రం 100% మా మీద గుళ్ళు చేపిస్తామని. అవునండి, ఇవన్నీ గుండు చేర్చుకోవడం కూడా డాన్స్ చేస్తాం పెద్ద విశేషమైంది. కాదు. ఇక్కడ ఇంకో విషయం ఉందండి. సన్ రైజర్స్ హైదరాబాద్ 300 కొడతామని తొడగొట్టి వాళ్ళు మీసం మెలేసారు. అటువంటి వాడు 300 కొట్టినప్పుడు వీడు గుండు చేసుకుంటారు, తప్పే ఉందండి. సన్ రైజర్స్ హైదరాబాద్ 300 కొట్టడం అంటే అది తెలుగు జట్టు అండి. నేనేం చెప్పాను, వాళ్ళు కనుక సూపర్గా సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక సూపర్గా వాళ్ళు సిరీస్ గెలిచి కప్పు కొట్టేసి అనుకోండి, నీ గుండు చెప్తున్నాను చెప్పాను, తప్పే ఉందంటే జరగాలి కదా, జరిగే పనులు చెప్పాలి కదా, జరగని ఎందుకు జరుగుతుంది అండి. చూడు డాన్స్ చేస్తాను, చూడు. గుడి చెప్తున్నావు 300 గెలిస్తే 300 కొడితే కదా, కొడితే 5 మ్యాచ్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక్కడైనా కొట్టకుండా ఉంటుందా? కొట్టి తీరుతారు, నేను చెప్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ బాలశంకర్. ఓకే, చొరకత్తలు సాయంత్రం. ఓకే ఓకే, చేతులు జాగ్రత్త, తెగుతి. 3 ఉన్నారు. ఎవరు? మార్క్రమ్, మిచెల్ మార్ష్, పోరన్. 3 పొడుగు పెడతాం సాయంత్రం. ఎక్కడ మంచు కొండ నుంచి బయటకు కూడా రాలేడాడు, తీసుకెళ్లి వెచ్చగా లోపల కూర్చోవాలి. ఇప్పుడు దాకా వచ్చేసి ఏసీలు పెట్టుకుని ఫ్యాన్లో కూర్చున్నారు కదా, ఈసారి హీటర్లు పెట్టుకోవాలి. మా వాళ్ళు కొట్టే దెబ్బలు హీటర్లో పెట్టుకుని ఎక్కడో లోపల దాచుకోవాలి, బయటకు కూడా రాలేరు. చూస్తారుగా. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతుంది? ఫ్రస్ట్రేషన్ కాదండి,
ఇప్పుడు పంజాబ్ సూపర్ కింగ్స్ అని అవసరం. పంజాబ్స్ అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఓకే, ఎట్లుంటో తెలుసు అసలు మనోళ్ళు అసలు తెలియదు. ఆ జట్టు గురించి నీకు సంగతి తెలుసా? పంజాబ్ ఓడిపోతే 2 మెట్లు దిగిద్ది, లక్నో గెలిస్తే పైకి వెళ్ళిద్ది, లక్నో ఓడిపోతే ఇంకా డౌన్ అయింది, అదే పంజాబ్ పైకి వెళ్ళింది. అంతే. మేము ఎట్లా ట్రై చేస్తాం కానీ ఓడిపోతాం, ట్రై చేస్తాం. ఏంది అందుట్లో మాలో 6 ఆటగాళ్ళు ఉన్నారండి, మెయిన్ హోప్ పెట్టుకోవడానికి. ఎక్సలెంట్ ఆటగాళ్ళు ఉన్నారు. అందుట్లో 4 బ్యాట్స్మెన్సే ఉన్నారు, 3 సూపర్ బౌలర్స్ ఉన్నారు. చాలు, ఇంకేం కావాలి? చాహల్ చూడు మొన్న తిప్పేశాడు మ్యాచ్ లాస్ట్కి అండి. వాడంతా జస్ట్ ఒక్క హ్యాండ్ చాలు అసలు. లాస్ట్ చూసాక హ్యాట్రిక్, మళ్ళీ 4 వికెట్లు ఒకే ఓవర్లో, మళ్ళీ హ్యాట్రిక్ దాంట్లో. మరి ఎవరుకుంటాం మా వాళ్ళు అంటే అది మీ వాళ్ళకి కొంచెం జాగ్రత్త చెప్పు. చాహిల్ దగ్గర అంటే చాహిల్ దృష్టి పెట్టమని చెప్పు. వీలైనంత వరకు వాడిని కొట్టడానికి ప్రయత్నం చేయమను, అప్పుడు గెలిచే అవకాశం ఉంటుంది. అంతే తప్పించి చాహిల్ వదిలిపెట్టారంటే మాత్రం మమ్మల్ని సర్దేస్తారా బాబు అని చెప్పా. బాబు సరే బాబు. ఓకే, అందరూ క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి. ఏ బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు, ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి అసలు వెళ్ళొద్దు, క్రికెట్ బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు, మీ డబ్బు నాశనం చేసుకోవద్దు, మీ ఫ్యామిలీని రోడ్డున పడేయద్దు. దయచేసి ఒక్క మనవని మీరందరూ పాటిస్తారని మేము నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను నొక్కండి. మేము వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చింది. దయచేసి ఒక్క మనవని మా ప్రార్థనని ఆలకిస్తారని ప్రార్థిస్తూ నమస్తే.